హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. పిండిలు ఏమీ రుబ్బే పని లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ, దానిని తీసుకోండి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు దీన్ని పెరుగును వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు నీళ్లను వేసుకోండి. వేసుకొని వీటినన్నింటినీ బాగా రవ్వలో కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 2 స్పూన్లు వాటర్ సరిపోకపోతే మరొక 2 స్పూన్లు వాటర్ వేసేసి మళ్ళీ బాగా కలిపేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రవ్వ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే ఇంకా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైనాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా కోసుకున్న కరివేపాకు, సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసేసి కాస్తంత ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా కోసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. ఈ కళాయికి ఉన్న వేడికే సరిపోతుందండి, మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా క్యాప్సికమ్ ముక్కలు కూడా కాస్తంత కలుపుకున్న తర్వాత ఒక 3 లేదా 4 స్పూన్లు అయితే కనుక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కాస్తంత ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇదే పోపులో మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా ఉల్లిపాయలు కూడా కాస్తంత వేడైనాక ఇందులో సన్నగా కోసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. టమాటా ముక్కలు మరీ ఎక్కువ వేసుకోకండి, నేను చూపిస్తున్నాను చూడండి, ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోండి. వేసుకొని దానిని కూడా బాగా కలిసే విధంగా అయితే కలిపేసుకోండి. ఇలా అంతా రెడీ అయినాక ఈ తాలింపుని పక్కన పెట్టేయండి. ఈ లోపే చూస్తే రవ్వ బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న రవ్వని మరొకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ రవ్వనంతటిని షిఫ్ట్ చేసేయండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కాస్తంత నీళ్ళు అవసరం అనుకుంటే నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకొని దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ లాగా అయితే కనుక మెత్తగా మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. చూస్తున్నారు కదండి, పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి. చూస్తున్నారు కదా, భలే ఫ్లఫీగా కనిపిస్తుంది. ఇలా పిండిని రుబ్బుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. ఇంతవరకు మనము ఎక్కడ కూడా ఉప్పు వేసుకోలేదు కాబట్టి రెసిపీ మొత్తానికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసుకోవాలి. అలాగే ఇందులో అయితే ముందుగా మనం తాలింపు వేయించి పెట్టుకున్నాం కదా, వేయించి పెట్టుకున్న తాలింపుని ఇందులో వేసేయండి. అలాగే ఈ తాలింపు వేసుకున్నాక ఇందులో మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఈ రవ్వని అలాగే వేసుకునే తాలింపుని బాగా కలిపేసుకోండి. అలాగే ఇందులో అయితే కాస్తంత కొత్తిమీర తరుగును కూడా వేసేసి కలిపేసుకోండి. కొత్తిమీర తరుగును ఇప్పుడు వేసుకోవచ్చు, తాలింపుతో పాటు కూడా వేయించి కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసే విధంగా అయితే ఫస్ట్ కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. కలర్ కోసం అండి. పసుపు వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఒకవేళ కొంతమందికి పసుపు ఫ్లేవర్ అనేది నచ్చదు కదండి, నచ్చలేనప్పుడు పసుపుని అయితే స్కిప్ చేసేసి మొత్తం ప్రాసెస్ అంతా సేమ్ చేసేసుకోండి. ఇలా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేనైతే ఇక్కడ ఈనో పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు ఈనో పౌడరు లేదంటే వంట సోడాని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఇందులో ఈనో పౌడర్ పైన కాస్తంత వాటర్ వేసుకుంటే ఇది బాగా బబుల్స్లా వస్తుందండి. ఇలా వేసుకున్నాక మొత్తం అంతా పిండిలో బాగా ఈనో పౌడర్ అనేది కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని దీన్ని అయితే కనుక ఒక టైం ఉంటే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయచ్చు. లేదు అనుకుంటే మనం ఆల్రెడీ వంట సోడా కానీ ఈనో కానీ వేస్తున్నాం కాబట్టి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక దోశ పానం కానీ లేదంటే కళాయి కానీ లేదంటే గుంత పొంగనాల పాన కానీ ఏదైనా వేసుకోవచ్చు. పెట్టుకొని అది వేడైనాక ఒక 1/2 స్పూన్ వరకు నూనెను వేసుకోండి. నూనెను మొత్తం కళాయి అంతా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక గరిటెన్నర వరకు పిండిని వేసుకోండి. కాస్తంత మందంగా వేసుకోండి. ఊతప్పం ఉంటాయి కదండి, ఆ విధంగా కాస్త మందంగా వేసుకొని మూత పెట్టుకొని కాల్చుకోవచ్చు. లేదంటే 1 సైడ్ మామూలుగా కాలినాక రెండో వైపు టర్న్ చేసుకోవచ్చు. వేసుకునేది 1/2 స్పూన్ అయినా కానీ ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి.
ఇలా ఆ ఎక్సెస్ ఉన్న ఆయిల్ని పైనుంచి వేసేయండి. వేసేసి రెండు వైపులా ఒకవైపు కాలినాక రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ వీటిని కాల్చుకున్న తర్వాత కోకోనట్ చట్నీ లేదా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. లేదు అంటే బాగా టమాటా కిచప్ ఇష్టమైతే కనుక పిల్లలకైతే టమాటా కిచప్ కూడా పక్కన వేసి ఇవ్వండి. రుచి అదిరిపోతుంది. అలాగే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇట్స్ ఏ టేస్టింగ్ టైం. సో యమ్మీ. ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడడానికి ట్రై చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.